టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఆయన యూఓగా రెగ్యులేటరీ అథారిటీగా ఇవన్నిటినీ ఆపాల్సిన వ్యక్తి. కానీ ఆయనకంటే ముందు ఈయనే దానికి సౌలభ్యం చేశారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి, రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయి, కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఇద్దరు కలిసిపోయి ఖచ్చితంగా దీంట్లో మేము అబద్ధాలు చెప్పేదేం లేదు, కొత్తగా వాళ్ళ మీద మేము అభియోగాలు మోపేదేమీ లేదు. వెబ్సైట్లో వాళ్ళు పెట్టరు కాబట్టి అందరూ చూడలేకపోవచ్చు. కానీ 1233 కోట్ల రూపాయల విలువైన వర్కులు ఇచ్చారు. దానిలో 950 కోట్ల రూపాయల వర్కులు కేవలం తిరుపతి పట్టణంలోనే. అంటే ఇదేమి ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ భావించదా? ఈసీ కలుమూసుకోందా? ఈసీ చూడదా? ఇవంతా ఇవి దేవుడి డబ్బులా లేక కొత్త చైర్మన్ వచ్చాయని చెప్పి లడ్డూలు పంపకం మరి కాంట్రాక్టులు పంచాడా ధర్మారెడ్డి గారు? ఇవేవి కనీసం 2-3 సంవత్సరాలకు పూర్తి వర్కులు కావు. అప్పటికి రాజవరం మంత్రులు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధికారులోంచి వెళ్ళిపోబోతుంది. 6 నెలల లోపల ఇంత డబ్బులు సంపాదించిన ఘనత ఒక మేము స్టడీగా కూడా పెట్టొచ్చాము. కరుణాకర్ రెడ్డి గారు ఎలా డబ్బు సంపాదించాలి అని ఎంత బాగా చెప్పారు జనాలకి. వీళ్ళు చేయింది ఒకటే, బహుశా దాని కూడా చేస్తారో తెలియదు, హుండీలో చేయబెట్టట్లేదు. దేవుడి హుండీలో చేయబెట్టలేదు, దాని గురించి చేస్తారేమో తెలియదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న క్రమం చూస్తుంటే హుండీలో చేయబెట్టేసి, భక్తులు డబ్బులు వేస్తున్న హుండీలో చేయబెట్టేసి చేతికి ఎంత వస్తే అంత జవురుకుంటున్నారు, అంతే జవిరేసుకుంటున్నారు. 950 కోట్ల రూపాయలు 2.5 monthsలో కాంట్రాక్ట్లు ఇచ్చేసాయంటే అది ఇప్పుడు కట్టకపోతే వచ్చిన నష్టము లేదు. అది బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడంతా. అవేమి ఇప్పుడు అలా పూర్తయ్యేవి కావు. అర్జెంటుగా దేవస్థానంలోని డబ్బులంతా తీసేసి బడ్జెట్కి 300 కోట్ల బడ్జెట్ని ఏకాఏకిన 1700 కోట్లకి పెంచేశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అన్న తీసుకున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి మనోడే కదా, కొత్తగా అనుమతి ఏంది అనుకున్నారేమో. ఇలాంటి వారిని దీన్ని అడ్డుకోవాల్సిన ఏమంటారు ప్లేస్లో ఉన్న ధర్మారెడ్డి లాంటి వారిని బదిలీ చేయడానికి బదులు, చర్యలు తీసుకోవడానికి బదులు సాక్షాత్ ముఖ్యమంత్రే ఈయన ఇంకొక 6 వారాలు ఉంటే ఆయన రిటైర్మెంట్కి అయిపోతుంది, ఆయన్ని బదిలీ చెయ్యొద్దు అని చెప్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లెటర్ రాస్తారు. మార్చి 12వ తేదీ కోడింగ్ ఒక 4 రోజులు వస్తుందా అనంగా మార్చి 12వ తేదీ ముఖ్యమంత్రి గారు రాజ్నాథ్ సింగ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం, ఇది 3వసారి, ఫస్ట్ టైం కాదు. 2020లో ఒకసారి రాశారు, 2022లో ఒకసారి రాశారు, అప్పట్లో డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు రాశారు, ఇది 3వసారి. ఒక వ్యక్తి కోసం టీటీడీ యుఓ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని సొంతంగా ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టి పైన రాజ్నాథ్ సింగ్ ది అంటూ ఆయనకు అభ్యర్థిస్తూ, ఈయన లేకపోతే ఇక్కడ ఏమో అయిపోతుంది, దర్శనాలు జరగవు, వేసవికాలంలో కష్టమైపోతుంది అంటే పుట్టినప్పటి నుంచి ఏమంటారు ఇక ధర్మారెడ్డి గారే మొత్తం చూసుకుంటున్నట్టు. ఇలాంటి వాళ్ళని బదిలీ చేయాల్సింది పోయి లెటర్లు రాస్తారు. సో గత 6 నెలలుగా వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఈసీ మళ్ళీ సమీక్షించాలి. ఎందుకంటే ఎలక్షన్లకు 6 నెలల ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు ఎవరు చేసిండ్రు? ప్రతి నిర్ణయం తన కొడుకు కోసం, తన కొడుకు తన తర్వాత ఎమ్మెల్యే కావడానికి కోసం కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఇవన్నీ. ఇన్ని ఆర్థికపరమైన నిర్ణయాలు తన సొంతాని కోసం, తన కొడుకు కోసం, తన కొడుకు పోటీ చేస్తున్న తిరుపతి నియోజకవర్గాన్ని ప్రభావితం చేయడం కోసం తీసుకుంటున్నప్పుడు ఈసీ ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఉండిపోయింది? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలా దుర్వినియోగం చేస్తుంటే రెగ్యులేటరీ అథారిటీగా ఉన్న ధర్మారెడ్డి గారు ఏమి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పట్టించుకోదు? కనీసం ఈసీ అన్నా పట్టించుకోవాలి కదా. ఈసీ కూడా పట్టించుకోదా? దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్ మరి మార్చేశారు. కేవలం అభినయ్ రెడ్డి గారి కోసమే ఈ మొత్తం 1233 కోట్లు దేవస్థానం బడ్జెట్ పెట్టినట్టు.